అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఓపిక, సహనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలన్నా, అధికారాన్ని చేపట్టాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, జ్ఞానాన్ని సంపాదించాలన్నా, నలుగురు మనుషుల్ని, మానవ సంబంధాలని బలపరుచుకోవాలన్నా ఓపిక, సహనమే చాలా కీలకమైనటువంటి అంశం. ఏ మనిషి అయితే ఓపిక పడతాడో, సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా, నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా, అపజయం ఎదురైనప్పుడు లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఓపిక పట్టి సహనంతో ఉండి, నీకు అనుకూలంగా లేనటువంటి మనుషులు, నిన్ను నిందిస్తున్నటువంటి మనుషులు, నిన్ను విమర్శిస్తున్నటువంటి మనుషులు, వాళ్ళతో బంధాలని తెంచుకోకుండా ఓపిక పట్టి సహనంతో ఉండగలుగుతారో వాళ్ళే జీవితంలో ఎదుగుతారు. నీ ప్రతి ఓటమికి సమాధానం చెప్పే రోజు, నిన్ను విమర్శించేటటువంటి అన్ని నోళ్ళు నిన్ను పొగిడేటటువంటి రోజు ఖచ్చితంగా నువ్వు ఓపిక సహనం ద్వారా సాధించవచ్చు. అయితే ఈ ఓపిక సహనం అనేది ఎలా వస్తుంది? ఖచ్చితంగా అభ్యసనం చేయాలి. పుట్టుకతో రాదు. ఎవరైతే దీన్ని ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే అనుభవాన్ని గడిస్తారో, ఎవరైతే అన్నిటి మీద అవగాహన కల్పించుకుంటారో, జీవితం గురించి ఒక ఆలోచన ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఓపిక సహనాన్ని అలవాటు చేసుకోగలుగుతారు. ప్రతి అనుభవం నువ్వు ఏం చేయాలో, ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఒక పెద్ద సమస్య వస్తే ఆ సమస్య నుంచి బయటపడాలని అంటే ఖచ్చితంగా ఓపికతో, సహనంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలిగినప్పుడు ఆ సమస్యకి నువ్వు పరిష్కారాన్ని ఆలోచించుకోగలుగుతావు, దాన్ని పరిష్కరించుకోగలుగుతావు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేదా భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోలేక ఎదుటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటకి వెంటనే స్పందించేయటం, ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి ఆలోచన కాకుండా దాని నుంచి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం, లేదా జీవితాన్ని చాలించేయటం, ఇటువంటి అన్నీ కూడా నీ జీవితాన్ని జటిలం చేస్తాయి. నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళని మరింత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పెట్టేస్తాయి. కాబట్టి ఓపిక పట్టండి. చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న ప్రాక్టీసెస్, అభ్యాసనం మనం చేయగలిగితే ఖచ్చితంగా దీన్ని మనం అలవాటు చేసుకోవచ్చు. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, వెంటనే నిరాశ పడిపోవడం, చికాకు పడిపోవడం, లేదా నిన్ను నువ్వు తిట్టుకోవడం, వాళ్ళని నువ్వు తిట్టుకోవడం, ఇవన్నీ కాదు. కొంచెం ఓపిక పట్టు, అలవాటు అవుతుంది. బయటకు వస్తే ట్రాఫిక్ ఉంటుందని, ఆ ట్రాఫిక్ని మనం ఎదుర్కోవాల్సిందేనని కొంచెం సమయం పడుతుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించు. సమస్య వచ్చినప్పుడు, జీవితం అంటే సమస్యలు సర్వసాధారణమని, వచ్చినటువంటి ఏ సమస్య కూడా పర్మనెంట్గా ఉండదని, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించు. ఏదైనా సాధించాలి అంటే కష్టపడాలని, అది కూడా వెంటనే సాధ్యం కాదని, సమయం పడుతుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించు. సో అవగాహన కల్పించుకోవాలి. ఈ సమస్యకి పరిష్కారం ఉంది, కానీ వెంటనే ఆ సమస్యకి పరిష్కారం దొరకదు. కొంచెం ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి, కష్టపడాలి. అప్పుడే మనం గెలవగలం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించు. మనం ఏదైనా సాధించాలంటే మన దగ్గర నైపుణ్యాలు ఉండాలనేటువంటి వాస్తవాన్ని గ్రహించు. లేని నైపుణ్యాలని కష్టపడి సంపాదించుకోవాలనేటువంటి వాస్తవాన్ని గ్రహించు. ఇవన్నీ నువ్వు అవగాహన కల్పించుకోగలిగినప్పుడు, జీవితం మీద పూర్తి అవగాహన నీకు ఉన్నప్పుడు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, దానికి సమయం పడుతుంది అని అవగాహన కల్పించుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది నువ్వు సాధించగలుగుతావు. ఎంతోమంది మనకు ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చు. ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఓడిపోయినప్పుడు మరొకసారి ప్రయత్నం చేయడం, మరొకసారి ప్రయత్నం చేయడం, మరొకసారి ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నం చేయడానికి కావాల్సింది ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఎక్కడ తొందరపాటు కానీ, కంగారు కానీ ఉండి వదిలేస్తే ఇక గెలవడం అనేదే ఉండదు. కాబట్టి ప్రతి దానికి ఓపిక, సహనాన్ని అలవాటు చేసుకోండి. ఒక విద్యార్థి చదువుకోవాలని అంటే ఖచ్చితంగా ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి. నచ్చనటువంటి సబ్జెక్ట్ని ఇష్టపడి చదవాల్సిందే. వదిలేస్తే మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళవు, జ్ఞానాన్ని సంపాదించలేవు. ఎక్కడైనా సరే, లేదా నేను ఒక్కసారే చదివేస్తానంటే అయ్యేది కూడా కాదు. దానికి ఒక పద్ధతి, సంవత్సరానికి ఒక క్లాస్ అనేటువంటి విధానం, ఒక టైం ఫ్రేము, ఇవన్నీ ఉంటాయి. అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే. జీవితంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు ప్రేమ వ్యవహారాలు చేసేటటువంటి పని కూడా అదే. వయసుతో సంబంధం లేకుండా ప్రేమించుకోవటం,
కనీసం వెయిట్ చేయాలనేటువంటి ఆలోచన కానీ, పెద్దలను ఒప్పించాలనేటువంటి ప్రయత్నం కానీ, మన వయసులో ఇది చేయకూడదని కానీ లేకుండానే తొందరపాటు నిర్ణయాలు తీసేసుకోవటం. నువ్వు కరెక్ట్ అయినప్పుడు, నువ్వు నిజమైనప్పుడు ఎందుకు ఓపిక పట్టట్లేదు? ఎందుకు సహనంతో ఉండట్లేదు? లేదు, అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ తొందరపాటు. నిజంగా అది నిజమైతే తొందరపాటు ఉండదు. ఓపిక పడతారు, సహనంతో ఉంటారు, సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగినప్పుడు కావాల్సింది దొక్కుతుంది. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం నువ్వు ఓపిక పట్టినప్పుడు ఖచ్చితంగా దక్కుతుంది. నువ్వు అధికారాన్ని చేపట్టాలనుకున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులన్నింటినీ ఎదుర్కోగలిగినప్పుడు, నిలబడగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు అధికారాన్ని చేపట్టగలుగుతావు. నువ్వు ఏం చూసినా, పురాణ ఇతిహాసాలు చూసినా, ఏ మత గ్రంథాలు చూసినా అన్నీ కూడా ఓపిక పట్టి సహనంతో ఉన్న వాళ్ళే అధికారాన్ని చేపట్టగలిగారు, విజయాన్ని సాధించగలిగారు. మనిషి కూడా అంతే. ఓపిక పట్టండి, సహనంతో ఉండండి. ఓపిక పట్టినటువంటి వాళ్ళు చేతకాని వాళ్ళు కాదు. ఎదుటి వ్యక్తి విమర్శిస్తే మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళు చేతకాని వాళ్ళు కాదు. వాళ్ళు ఓపిక పడుతున్నారు, సహనంతో ఉంటున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందిస్తారు, తొందరపాటుగా ఉండదు. అందుకని మనం చేతగాని వాళ్ళని అనుకుంటారనో, మనం స్పందించకపోతే ఏదైనా అనుకుంటారేమో, ఇలాంటివి చేయక్కర్లా. నీకు ఎవరైతే హాని చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నీ పతనాన్ని కోరుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నీ ఎదుగుదలను అడ్డుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఓపిక పట్టండి, సహనంతో ఉండండి. అందుకని జీవితంలో దీన్ని మించినటువంటి ఆయుధం మరొకటి లేదు ఎదగడానికి, గెలవడానికి. అందుకని ఈ ఆయుధాన్ని ఉపయోగించండి. కుటుంబంలో కూడా ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అయిపోవడం, వయసుతో సంబంధం లేకుండా, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడేయడం, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకపోవడం, మాటని అదుపులో పెట్టుకోలేకపోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. మానవ సంబంధాలు బలపడాలని అంటే మనిషి కావాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపికతో, సహనంతో ఉండాలి. ఈరోజు భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలు కూడా ఉండట్లా. ఈగో ఫీలింగ్స్, ఒకరి మాట మరొకరు ఖచ్చితంగా వినాలి అనేటువంటి ఒపీనియన్, నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి ఆలోచన ధోరణి. దీంతోనే ఈరోజు అన్ని రకాలైనటువంటి సమస్యలు, విడాకులు, విడిపోవడాలు, లేదా వేరే సహజీవనాలు చేయడాలు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఎక్కడ కూడా ఓపిక లేకపోవడం, సహనంతో ఉండలేకపోవడం, సమస్యను పరిష్కరించుకునేటువంటి సమయాన్ని కూడా సమయంకి ఇవ్వలేకపోవడం, ఇదే చాలా ప్రధానమైనటువంటి కారణాలు. కాబట్టి ఓపిక పట్టండి, సహనంతో ఉండండి. ఇది పుట్టుకతో వచ్చేది కాదు, అభ్యసనం ద్వారానే మనం సంపాదించుకోవాలి. ప్రాక్టీస్ చేయండి. జీవితం మీద ఒక అవగాహన కల్పించుకోండి. ప్రతి సమస్య మీద ఒక అవగాహన కల్పించుకోండి. అనుభవాన్ని సంపాదించండి. ప్రతి అనుభవం నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. నిన్ను నువ్వు మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయి. ఏదైనా సక్సెస్ కాలేకపోతే మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో తెలుసుకో. ఎవరైనా మన దగ్గర లేకపోతే ఎందుకు లేరో అన్నది ఆలోచన చేయి. ఇది మనం చేయాల్సింది. ఎవరైనా మన ఒక మాట అన్నారంటే ఎందుకు అన్నారనేటువంటి ఆలోచన చేయి. కాబట్టి ఓపిక, సహనం పట్టండి. దేన్నైనా సాధించగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. డబ్బు సంపాదించగలుగుతారు, అధికారాన్ని సంపాదించగలుగుతారు, మానవ సంబంధాలను బలపరుచుకోగలుగుతారు. కాబట్టి ఈ ఓపిక, సహనాన్ని మీరు అందరూ కూడా అలవాటు చేసుకోవాలని. ఓపికగా ఉండడం తప్పేం కాదు, అదేమీ అవలక్షణం కాదు, అది చేతకానితనం అంతకన్నా కాదు. మనందరం కూడా ఫీల్ అయ్యేది అదే. ఎవరైనా ఏదన్నా అంటే మనం నోరు మూసి కూర్చుంటే ఎలా, ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే మనం ఓపిక పడితే ఎలాగా, మన చేతగాని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మనందరం కూడా అనుకునేటువంటి పరిస్థితి. వెంటనే ఫలితాలకు ఆశించేయడం ఇదొక ప్రధాన కారణం. వెంటనే మనం ఏదైనా చేస్తే దాని ఫలితం కావాలి. ఫలితం రావడానికి సమయం పడుతుంది. మనిషి పడినటువంటి ఏ కష్టానికి ప్రతిఫలం లేకుండా ఉండదు. ఆ వచ్చే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఏ కష్టం వృధా పోదు. నువ్వు ఆలోచన చేయొద్దు. వెంటనే కనిపించకపోవచ్చు. నువ్వు పడినటువంటి ప్రతి శ్రమకి, ప్రతి కష్టానికి ఏదో ఒక రోజు ప్రతిఫలం వచ్చి తీరుతుంది. అది మనం చేయాల్సిందండి. వెంటనే ఫలితాలు ఆశించడం అనేది కూడా తప్పు. అది విపరీతమైనటువంటి మానసికమైన ఒత్తిడికి గురి చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతావు. మానసికంగా ఎప్పుడైతే వీక్ అయిపోయావో నువ్వేమీ సాధించలేవు, ఏమీ చేయలేవు. మానసికంగా బలమైనటువంటి వ్యక్తులకి ఉండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణం ఓపిక, సహనం. ఓపిక, సహనం, పరిస్థితులను అర్థం చేసుకునేటువంటి తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మనకు అర్థమవుతుంటుంది. ఏంటి ఇంత బాధ పెట్టేస్తున్నా కూడా అంత ఓపిక పడుతున్నాడు, సహనంతో ఉంటున్నాడు.
ఏంటి ఏది ఏది కూడా కలిసి రాకపోయినా సరే పాపం అలాగే కష్టపడతా ఉన్నాడు. ఇలా మనం చూస్తూ ఉంటాం చాలామందిని. వాళ్ళ గొప్ప వ్యక్తులు, గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ జీవితం మీద ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతల మీద వాళ్ళకి క్లారిటీ ఉంది. అందుకని అలా కష్టపడతారు, అలా ఓపికతోనే ఉంటారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరుతారు. కాబట్టి మీరు కూడా ఓపిక సహనాన్ని ఆయుధంగా మార్చుకోండి. మీరు ఏది కోరుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు, అందులో అనుమానం లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఆచరించండి. అలాగే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.